చెప్పాడు అని చెప్పంటే సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. ఇది ఒకటి ఉంది. జ్ఞానంతోనే అసలు మొత్తం అన్ని దోషాలను నువ్వు అధిగమిస్తావు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానం వల్లనే అన్ని కర్మలు భస్మైపోతాయి. కర్మ భస్మైపోతే ఇంకా సంసారం కూడా పోయినట్టేగా. కాబట్టి ఏవైతే అలాగే తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం, నన్ను తెలుసుకొని ముందుకు వెళ్తాడు. జ్ఞాని సత్వ మేధావి చిన్న సంశయ జ్ఞాని, ఇట్లా జ్ఞాని అనే పదం కూడా ఆ ముక్తుడిని చెప్పడానికి చాలా దగ్గరలో వాడారు. కాబట్టి భగవంతుడు చాలా దగ్గరలో స్పష్టంగా జ్ఞానం వల్ల మోక్షము అని చెప్పారు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, మరి భగవంతుడు ఏం చెప్పాడు మొదట్లో? లోకేస్మిన్ ద్విధా నిష్ఠ, నేను 2 మార్గాలని చెప్పాను. జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం. జ్ఞాన మార్గం కర్మ మార్గం 2 ఉన్నాయి అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు భగవంతుడు? యత్ సాంఖ్యేఫ్ ప్రాప్యతే స్థానం, అంటే జ్ఞాన మార్గం వల్ల ఏ స్థానం అయితే వస్తుందో తద్ యోగైరపి గమ్యతే, కర్మ మార్గం వల్ల కూడా అదే లభిస్తుంది అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, అంటే జ్ఞానం కర్మ విడివిడిగా ప్రత్యేకంగా మోక్ష మార్గాల, లేదా 2 కలిపితే మోక్ష మార్గమా? అంటే జ్ఞానం స్వతంత్రంగా మోక్ష మార్గం, కర్మ స్వతంత్రంగా మోక్ష మార్గం, లేదా జ్ఞాన కర్మలు కలిసితే అంటే సమకాలంగా ఉంటేనే మోక్ష మార్గం అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఈ కర్మ జ్ఞానాలు ఒకటేసారి కలిసి మోక్ష మార్గం అవుతాయి అనేదే భగవత్పాదులు గీతా భాషలో చూపిన ప్రధానమైన ప్రతిపక్షి. అతన్ని జ్ఞానకర్మ సముచ్చయవాది అని చెప్పి అంటారు. భగవత్పాదులు వారం వారం అతన్ని యొక్క పక్షనే ఖండిస్తుంటారు. ఎందుకంటే భగవంతుడు స్పష్టంగా ఏమన్నాడు? ఈ ఆత్మని తెలుసుకున్నవాడు కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు? అంటే చంపడమైనా మాట్లాడమైనా చూడ అన్ని కర్మలు దాంట్లో వచ్చేస్తాయి. కాబట్టి జ్ఞానానికి కర్మకి సమకాలీనత్వం కుదరదు అని భగవంతుడు చూపించాడు గీతలో. కాబట్టి మరి ఎలాగా? ఎందుకంటే జ్ఞానానికి ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు? జ్ఞానం వల్ల మోక్షం, జ్ఞానం వల్ల ఏదైతే వస్తుందో కర్మ వల్ల అదే వస్తుంది. జ్ఞానం కర్మ ఒకటేసారి కుదరవు. వీటికి సమన్వయం ఎట్లాగా అంటే అక్కడ చక్కగా భగవత్పాదులు చెప్పారు భాష్యంలో, యత్ సాంఖ్యేఫ్ ప్రాప్యతే స్థానం తద్ యోగైరపి గమ్యత. అంటే జ్ఞాన మార్గం వల్ల నేరుగా వచ్చేది కర్మ మార్గం ద్వారా పరంపరగా వస్తుంది. కర్మ మార్గం ద్వారా చిత్తశుద్ధిని పొంది జ్ఞాన మార్గం ద్వారా మోక్షం వస్తుంది అని చెప్పి అన్నారు. ఇక్కడ కొంతమంది అంటారు ఇదంతా సరే, కానీ భక్తి కదా గీతలో ప్రధానంగా చెప్పింది భక్తి. ఎందుకని భగవంతుడు ఏమన్నాడు? నాహం వేదైహి నా తపస నా దానేన నా చ ఇజ్జయ శక్యం ఏవం విధో ద్రష్టం. విశ్వరూపాన్ని చూపించి యజ్ఞాలు చేసిన, దానాలు చేసిన, తపస్సులు చేసిన, ఏది చేసినా, ఎన్ని వేదాధ్యయనం చేసినా, ఎంత వేదాధ్యయనం చేసినా కూడా నా నిజస్వరూపమైన విశ్వరూపాన్ని తెలుసుకోలేరు అని చెప్పి అన్నారు. తర్వాత ఏమన్నాడు? భక్త్యాత్మనన్యయ శక్య, అనన్య భక్తితో మాత్రం తప్పకుండా కుదురుతుంది అని చెప్పి అన్నారు. కాబట్టి ఏమని చెప్పి తేలింది? భక్తియే భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందడానికి నిజమైన మార్గం అని తేలింది. కొంతమంది అంటారు. పైగా మనం అనుకున్నట్లు కొంతమంది ఇంత చెప్పి ఆపేస్తారు, కొంతమంది బాగా అద్వైత దేశం పొట్ట నిండా పెట్టుకుని ఉంటారంటే. కాబట్టి అద్వైతులకి జ్ఞానాహంకారం, జ్ఞానం అసలు భక్తికి చాలా తక్కువైనది, భక్తే ప్రధానం అని ఇది చెప్తారు. ఇక్కడ మనం మిగతా శ్లోకాన్ని చూడాలి. భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున. ఇట్లాంటి నా స్వరూపం భక్తితో జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. భక్తితో నన్ను తెలుసుకోగలుగుతాడు శాస్త్రముఖేన, అది జ్ఞాతుం. ద్రష్టుం అంటే నన్ను అనుభవించగలుగుతాడు, అటుపై ప్రవేష్టుం నాలో లీనమవ్వగలుగుతాడు. ఏంటి? అహం, పైగా అక్కడ కూడా జీవబ్రహ్మైక్యం స్పష్టంగా చెప్పారు. అహం ప్రవేష్టుం శక్య, నాలో అతను ప్రవేశించగలడు, నాలో ఐక్యము కాగలడు అని స్పష్టంగా అక్కడ భగవంతుడు చెప్పాడు. అలాగే మళ్ళీ తర్వాత 18వ అధ్యాయంలో కూడా భక్త్యా మాం అభిజానాతి, భక్తితో నన్ను తెలుసుకుంటాడు. యావాన్యశ్చాస్మి తత్వతః, నేను నిజంగా ఎలా ఉంటాను, నా నిజస్వరూపం ఏమిటని భక్తితో తెలుసుకుంటాడు. అంటే భక్తి వల్ల జ్ఞానం. అక్కడ కూడా తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే, మాం జ్ఞాత్వా తత్వతః జ్ఞాత్వా, నన్ను నిజంగా తెలుసుకొని మాం విశతే, నన్ను ప్రవేశిస్తాడు. కాబట్టి ఇక్కడ క్లియర్గా స్పష్టంగా ఏం చెప్పారు? భక్తి వల్ల జ్ఞానము, జ్ఞానము వల్ల జీవబ్రహ్మైక్యము, భగవదైక్యము అని చెప్పారు. కాబట్టి ఈ రకంగా ఈ మార్గాల సమన్వయం చెప్పారు. ఇది కూడా ఇప్పుడు భగవత్పాదులు చెప్పిన ఈ సమన్వయం ఏంటి? ఏది? భక్తి కర్మలో జ్ఞానార్హత రావడానికి సాధనాలు తప్ప మోక్ష సాధనాలు కావు అనేది భగవత్పాదుల సొంత అభిప్రాయం కాదు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడుగా. ఏం చెప్పాడు భగవంతుడు?
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. భగవంతుడు ఏం చెప్పాడు అక్కడ? యోగం ఆరురుక్షోహ, జ్ఞానయోగాన్ని ప్రవేశిద్దాం అనుకుంటూ ఉండేవాడికి, సాధకుడికి కర్మకారణం ఉచ్యతే. వాడికి ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశం రావాలంటే దానికి కారణం కర్మ, కర్మానుష్ఠానము. యోగ ఆరూఢస్య తస్యవ, అదే సాధకుడు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాక శమః అంటే అన్ని ఆపేయడం, కర్మ యొక్క సన్యాసమే అక్కడ ఉంది అని ఉంది. ఇక్కడ ఇంకో సందేహం వస్తుంది, భగవంతుడు కర్మ సన్యాసం నిజంగా గీతలో చెప్పాడా? ఎందుకంటే పూర్తి కర్మ సన్యాసం అద్వైతంలో మాత్రమే ఉంది కాబట్టి సన్యాసం చెప్పాడు. ఎందుకంటే అర్జునుడు ఏమన్నాడు, సన్యాసం అంటే ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు అని చెప్పంటే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదు. కామ్య కర్మలను వదిలేయడం సన్యాసం, నిత్య నైమిత్తికాలని కాదు అనే కదా అర్థం వచ్చేది. కాబట్టి కర్మ సన్యాసం అంటే కర్మలను వదిలేయడం, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం ఎలా అవుతుంది అని చెప్పంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడి యొక్క ఉపదేశము వినే అధికారిని బట్టి ఉంటుంది. ఇక్కడ ఉపదేశం చేస్తుండేది అర్జునుడికి. అర్జునుడు నేను ధనుర్బాణాలు పాడేసి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంటే కాదు, పట్టుకొని యుద్ధం చెయ్యి అని చెబుతున్నాడు. కాబట్టి అర్జునుడు సన్యాసం అంటే ఏమిటి అని చెప్పి అడగగా కర్మ మార్గంలో ఉండే అర్జునుడికి యోగ్యమైన సన్యాసాన్ని చెప్పారు. కాబట్టి కర్మ మార్గంలో ఉన్నప్పుడు ఏమిటంటే నువ్వు కామ్యకర్మ చేయకు, అంటే ఏమిటి, నీ యొక్క రాగద్వేషాల ప్రకారం ఏ కర్మలైతే ఉంటాయో వాటిని చేయకు. నీ విధిగా ఏ కర్మలు ఉంటాయో అవి చేయి. నిత్య నైమిత్తికాలు విధిగా చేయాల్సినవి, కామ్యమైన కర్మలు మనకి కోరిక ఉంటే చేసేవి. అంటే నువ్వు కోరికతో కర్మ చెయ్యకు, విధి ప్రకారమే కర్మ చెయ్యి. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే, నా విధి కాబట్టే ఇది చేయడం అనేది కదా భగవంతుడు చెప్పింది. నిష్కామంగా చేయాలంటే ఇదే. కాబట్టి నిష్కామ కర్మాచరణ గృహస్థుడికి యోగ్యమైన సన్యాస స్వరూపము అని చెప్పాడు. సర్వకర్మ సన్యాసం ఎక్కడుంది అని చెప్పంటే సర్వారంభ పరిత్యాగి ఇట్లాంటి దగ్గరలో భగవంతుడు అన్ని కర్మలను వదిలిపెట్టేయడం జ్ఞాని యొక్క లక్షణం ఉంది. మరి ఇంకొక మార్గం కూడా ఉంది, ఇంకొక మార్గం శరణాగతి మార్గం, అదే భక్తి మార్గంలోకి వస్తుంది.